పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా క్లాసులు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, భీమవరం, హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయి కదా. కష్టాలు, బాధలు, భార్యాభర్తల అనుబంధం, అప్పులు, ముఖ్యంగా అప్పు అంటే నెప్పు. అప్పు అనే వాడకూడదు. నేను చెప్తున్నాను మీరు అప్పులో ఉన్నారని. అప్పు అని వాడకూడదు. అప్పు సమస్యలో ఉన్నవాళ్ళు, సంతానం లేదా, పిల్లలు చదువు కావాలన్నా, ఏదైనా నన్ను డబ్బు గురువు అని పేరు పెట్టుకున్నారు జనాలు. నేను నేర్పించేది ఒకదాని కాదు, ఒకదానికనేసి మీరు వస్తారు అప్పు తీరిపోతే చాలని. నేను అట్లా నేర్పించున్నాను. ప్రతి దానికి నువ్వు ఏమనుకున్నా, నువ్వు ఏదైనా ఉన్న జీవితంలో నువ్వు అనుకుంటే అది నెరవేరాలి. అంటే నీ మాట మంత్రంలా తయారవ్వాలి. దీంట్లో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, పూజలు లేవు, యంత్రాలు లేవు, చిట్టి తంత్రాలు లేవు, రెమెడీలు లేవు. ఇంకా కూడా పాత వాళ్ళు కూడా క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు కాల్ చేసి, సార్ ఒక రెమెడీ, ఒక ముఖ్యమైన రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంటారు. ఆ రెమెడీ ఎలా ఉంది మీరే చెప్పిస్తే నేను నేర్చుకుంటానంటే ఫోన్ పెట్టేస్తాను. నేను వాళ్ళని అడుగుతాను, ఆ రెమెడీ ఎలా ఉంది నాకు చెప్పించండి నేను నేర్చుకుంటానంటే టక్కని పెట్టేస్తాను. అది రెమెడీ లేవయ్యా దీంట్లో. నీ మాట మంత్రంలా తయారవుతుంది. అంటే ఇప్పుడు విశ్వంతో నువ్వు కనెక్ట్ అయిపోయినప్పుడు, ఆ కనెక్ట్ అవ్వడానికి ఏం చేస్తే నువ్వు కనెక్ట్ అవుతావు. ప్రతిదీ నేర్పించి పంపిస్తాను. క్లాస్ అనేది తని. ఇప్పుడు వీడియోలు అనేది యాంకర్లు అడిగిన దానికి ఆన్సర్లు. వాళ్ళు ఏమైనా అడగాలనో ఈరోజు గురువు గారు అడుగుతున్నారు, ఏమడిగితే దీంట్లో బాగుంటుంది వాళ్ళకి వీడియోలు కడేసి వాళ్ళు అడుగుతారు, దానికి ఆన్సర్ ఇస్తాను. క్లాస్ అనేది అడగబడలే, నువ్వు అడగబడలే. నీ జీవితాన్ని మార్చి నువ్వు ఉన్న సమస్యల నుంచి బయటపడాలి, నువ్వు ఏది అనుకున్నా అది జరిగిపోవాలంటే నువ్వు ఏం చేయాలి అనేది క్లాస్ అనేది నేర్పించబడతాయి. కాబట్టి ఇన్నాళ్ళు ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు, పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎనీ టైం గురించి మిమ్మల్ని మర్చిపోయి ఉంటారు. ఇతరుల గురించి ఆలోచన, ఇతరుల గురించి మాట్లాడడం, పనికిరాని విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇలాంటి మాటలన్నీ వదిలిపెట్టాలి. ఒకటి కావాలంటే వదిలిపోవాలి. కొన్ని విషయాన్ని త్యాగం చేసేయాలి. మీరు జీవితంలో ఎదగాలి, సాధించాలి అన్నవాడు పట్టుదల, శ్రద్ధ, ఓర్పు, ఈ మూడు ఉన్నవాడు ఏదైనా సాధించబడతాడు. అది ఏదైనా ఉంది. ఇప్పుడు సాధించి ఉండేదంతా జనం, ప్రతిదీ ఫ్లైట్ కనిపెట్టింది మానవుడే, ఫోన్ కనిపెట్టింది మానవుడే, ప్రతి దాన్ని ట్రైన్ కనిపెట్టింది మానవుడు, ప్రతిదీ కనిపెట్టింది మానవులే. వాళ్ళు ఏమైనా కనిక పుట్టుకొచ్చారా? లేదు కదా. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తెలుసుకోవాలంటే నువ్వు నమ్మాలి. నువ్వు ఎవరు, ఎందుకు పుట్టావు ఈ భూమి పైన? ఏది లేచినమ్మా, తిన్నామా, ఏదో ఒక పని చేసినమ్మా, వచ్చి తిన్నామా, పడుకున్నాం, నిద్రపోవడానికి కాదు పుట్టింది. సాధించి పిచ్చిగా సాధించి పిచ్చిగా అనుభవించడానికి పుట్టాం. కాబట్టి ఇప్పుడు అప్పుడే అయిపోయిన వాళ్ళు, సమస్యలో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు మన జీవితం అయిపోయిందని అనుకుంటూ ఉంటారు. అయిపోయిందని ఇంకా సూసైడ్ చేసుకోవాలి, ఇలా చనిపోవాలని ఒక ఆలోచనలో పుట్టిపోతుంటారు. చూడండి, మీరు బాధలో ఉన్నారు, అప్పులో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, కానీ ప్రాణం అనేది ఒకటి ఉంది. బాడీలో ఏముంది? ప్రాణం అనేది ఒకటి ఉంది. దాన్ని తీరే ఇంకా నిన్ను అంటే ప్రాణం ఉందని అర్థమైందే. బాగుందంటే అప్పుల్లో సమస్యలు పెట్టున్నది. ఇంకా నువ్వు ఎంతైనా అనుకుంటే ఏదైనా ఉందిరా, ఇంకా ఉందిరా నీ జీవితం అని. దానికి అర్థమైంది ఇంకా ఉంది అని అర్థం, ఇంకా సాధించబడతావు అని అర్థం, ఏదనుకున్నా నువ్వు సాధించవచ్చు అని అర్థం. ప్రాణం పోలేదు కదా, ప్రాణం ఉంది కదా, ఏదైనా సాధించవచ్చా? మనం అనుకుంటే సాధించవచ్చు. అది ఎలా? నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు మాత్రమే, నిన్ను నువ్వు సంతోషపెట్టుకున్నప్పుడు మాత్రమే, నీ మీద ఆలోచన పెట్టినప్పుడు మాత్రమే. ఇతరుల గురించి ఆలోచన పెడితే నువ్వు సాధించలేవు. నీ మీద ఎనీ టైం నేను బాగుపడాలనే ఆలోచన ఉన్నవాడు సాధించబడతాడు, ఎలాగైనా సాధించబడతాడు. కాబట్టి పట్టుదల, శ్రద్ధ, ఓర్పు దీంట్లో ఖచ్చితంగా అవసరం. పట్టుదల, శ్రద్ధ ఉన్నవాడు ఏదైనా సాధించబడతాడు. ఓకేనా? కాబట్టి వీడియోలు ఇచ్చున్నాను, బోర్డులు ఉన్నాయి, దాన్ని చూసి సక్సెస్ అయిన వాళ్ళు బోర్డు కోట్లాది మంది ఉన్నారు. తర్వాత క్లాస్కి రావాలని వచ్చిన వాళ్ళు బోర్డు మంది వచ్చి తర్వాత ఒకటి చాలా మంది ఒక క్లాస్ తోనే సరిపోతుంది అనుకుంటారు. చాలు, కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి చాలు. 2-3 క్లాసులు కూడా వినండి, 4-5 క్లాసులు కూడా వినండి, తప్పలేదు. వినడం అనేది చాలా ఇంపార్టెంట్. వినండి, వీలైతే ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి, వీడియో చూసి చేయండి. వీలైతే ఇంకా బాగా క్లారిటీగా బాగుపడాలి, ఇంకా జీవితంలో ఎదగాలి, ఏదైనా నేను సాధించాలన్న వాళ్ళు ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.